వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగపూర్లో క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం. తెలంగాణలో పెట్టుబడులపై చర్చ. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తాం. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో జరిగిన సమీక్షలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో చలి తీవ్రతను లెక్క చేయకుండా అల్పాహార సేవ చేస్తున్న మంగిరాములు మహారాజ్ భక్త బృందం. పెద్ద ఎత్తున భక్తులు హాజరై టిఫిన్ స్వీకరణ. నిజామాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలో సాంకేతిక నైపుణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కృషి. నగరంలోని సుభాష్ నగర్లో గల మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ సిహెచ్ రజనీకాంత్తో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. పసుపు బోర్డు ఏర్పాటును స్వీకరిస్తున్నాం. క్వింటాలు పసుపునకు 15,000 రూపాయల కనీస మద్దతు ధర ఇవ్వాలి. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. ఎందరో మహాపురుషులకు వేదికైన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాపై K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న శిశు మరణాలు. K6 స్పెషల్ స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి. నవిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ఘనంగా నిజామాబాద్ జీజీహెచ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. జీజీ కళాశాల అభివృద్ధికి పాటుపడతామన్న పూర్వ విద్యార్థులు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు కాంగ్రెస్ కమిటీలుగా మారాయి. ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో భేటీ అయింది. హైదరాబాద్లో 450 కోట్ల పెట్టుబడికి సంస్థ ముందుకొచ్చింది. నగరంలో 1,00,000 చదరపు అడుగుల మేర భారీ ఐటీ పార్కు నిర్మించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం బృందం ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణలో 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ సభలు తూతూ మంత్రంగా కాకుండా బాధ్యతగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీని వినియోగించి పథకాలకు అర్హులైన వారిని గుర్తించి తుది జాబితా ముసాయిదాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అవసరమైతే ఇతర శాఖ అధికారులను సైతం వినియోగించుకోవాలని సూచించారు. రేషన్ కార్డుల విషయంలో ఎటువంటి అపోహాలు పెట్టుకోవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. పథకాలు నిరంతరాయంగా కొనసాగుతాయని చెప్పారు. గత ప్రభుత్వం తమకు అప్పులు మిగిల్చిందని ప్రతి నెల 6,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. అయినా రైతు భరోసా 12,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉండే అని గుర్తు చేశారు. అలాగే రైతు భరోసాను వ్యవసాయ ఆధారిత భూములకే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో పంటను పండించకపోయినా 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి వృధా చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మహాకుంభమేళాలో చలి తీవ్రత పెరిగిపోయింది. చలిని సైతం లెక్క చేయకుండా మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఇడ్లీ సేవ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద భక్తులు పోటెత్తారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి తీవ్రత పెరిగిపోయింది. చలిని సైతం లెక్క చేయకుండా కుంభమేళాకు వస్తున్న భక్తులకు నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భక్త బృందం ఉచిత ఇడ్లీ సాంబార్ సేవలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుండి 11 గంటల వరకు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి ఇడ్లీ అల్పాహారంగా తీసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. అయితే క్వింటాలు పసుపుకు 15,000 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. తాము పసుపు బోర్డుపై డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ అరవింద్ రాజకీయాల్లో కూడా లేరని విమర్శించారు. ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయని, పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమంలో చేశారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని, ప్రోటోకాల్ను పాటించలేదని, ఇది ప్రభుత్వ నియమ నిబంధనలను విరుద్ధమని స్పష్టం చేశారు. కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశానని గుర్తు చేశారు. పలువురు ముఖ్యమంత్రులను కలిసి పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా లేఖలు సేకరించాను. ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని 2 సార్లు కలిసి బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాను. పార్లమెంటును అనేకసార్లు మాట్లాడడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టానని వివరించారు. బోర్డు ఏర్పాటు మాత్రమే కాకుండా కనీస మద్దతు ధరను ప్రకటించాలని, దిగుమతులపై నియంత్రణ విధించాలని కూడా కేంద్రానికి అనేకసార్లు వినతులు అందించానన్నారు. ఇలా తాను గతంలో త్రిముఖ వ్యూహంతో అల్లుపెరగని పోరాటం చేశానని స్పష్టం చేశారు. రకరకాల మాటలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టిన బీజేపీ ఎంపీ అరవింద్పై విరుచుకుపడ్డారు. గాలి మాటలు మాట్లాడడం మానేసి పసుపుకు మద్దతు ధర సాధించాలని ఎంపీ అరవింద్కు సూచించారు. స్పైసెస్ బోర్డును బెంజు కారు లాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిదని గతంలో అరవింద్ అన్నారని, పసుపును అవహేళన చేసిన అరవింద్కు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎంపీ అరవింద్కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటని, తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అరవింద్ అసలు రాజకీయాలు లేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రి చాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని అరవింద్ బాండ్ పేపర్పై రాసిచ్చారు. ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుంటుందని అరవింద్ అన్నారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిదని అరవింద్ అన్నారు. ఒకవేళ బెంజ్ కారు ఉంటే అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్లు, ఎందుకు ఇంత వైరుధ్యంతో రకరకాల మాటలు చెబుతున్నారు? ఎంపీ అరవింద్ గాలి మాటలు మాట్లాడడం మానేయాలని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, బాజిరెడ్డి జగన్, నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్, మాజీ చైర్మన్ అలీం, ఇతర నాయకులు పాల్గొన్నారు. అది కేంద్ర ప్రభుత్వం నుండి చేసినామని చెప్పారు. అది కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు మరి మన జిల్లాకు వచ్చింది. కనీసం మన జిల్లాలో ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఆహ్వానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను మాత్రం ఆహ్వానించి చేసుకోవడం అన్నది కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖ రాయాలి, మనకు కూడా ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ లేఖ రాయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 144 ఏళ్లకొకసారి వచ్చే ఈ అరుదైన మహాకుంభమేళాలో సాధువులు పవిత్ర పురుషుల సమావేశాలకు వేదిక అయింది. ప్రయాగ్రాజ్లోని 2025 మహాకుంభమేళా చాలా అరుదు. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన అమరిక ప్రార్థనలు, ఆచారాలకు అత్యంత శుభప్రదమైన సమయంగా భావిస్తారు. యాత్రికులు నదులలో పవిత్ర స్నానం చేసి శుద్ధి, మోక్షాన్ని కోరుకుంటారు. దాని మతపరమైన ప్రాముఖ్యతతో పాటు కుంభమేళా భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్వాసం, భక్తి, సామరస్యం కలిగి ఉండే ఈ గొప్ప వేడుక లక్షలాది మందిని ఏకం చేస్తుంది. నాగా సాధువులు, ఆధ్యాత్మిక నాయకులతో సహా సాధువులు పవిత్ర నదులలో చేసే పవిత్ర స్నానం ఇది పాపాలను శుభ్రపరుస్తుందని, దైవిక ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. మౌని అమావాస్య, వసంత పంచమి రోజు ఈ రాజస్నానాలు ఉంటాయి. భక్తులు శ్లోకాలు, జపాలు, భజనలు పాడుతూ వాతావరణమంతా ఆధ్యాత్మిక శక్తి, భక్తితో నిండిపోయింది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సాధించడానికి యాత్రికులు యోగా, ధ్యాన సెషన్లలో పాల్గొంటున్నారు. ప్రఖ్యాత పండితులు, ఆధ్యాత్మిక నాయకులు ప్రసంగాలు, తాత్విక చర్చలు చేస్తారు. మతం, ఆధ్యాత్మికత, జీవితంపై లోతైన అంశాలను చర్చిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలో ప్రత్యేక సాంకేతికతో నైపుణ్యతను పెంచేందుకు కృషి చేస్తామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నివాసంలో కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ సిహెచ్ రజనీకాంత్తో కలిసి ప్రత్యేక టెక్నికల్ కోర్సులలో శిక్షణ ఇస్తున్న ప్రొఫెసర్లతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలో విద్యార్థులలో మరింత నాణ్యమైన సాంకేతికత జోడించి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇప్పటికే ఈ విధానంలో కిడ్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. ఆ విధానంను వచ్చే 7 నుండి ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానన్నారు. ఏదైతే పాలిటెక్నిక్, ఐటీలో చదువుకున్న విద్యార్థులకు పని నాణ్యత పెంచడానికి ఏ విధంగా
చేస్తే బాగుంటుందని. మీ పేరేంది? వేణుగోపాల్. ప్రొఫెసర్ వేణుగోపాల్ మూడు మినిస్టర్ ఆయన పిలిపించడం జరిగింది. తప్పనిసరి ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కాంగ్రెస్ కమిటీలుగా మారాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమన్వయ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలో గత 11 సంవత్సరాల నుండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, నగరంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. హౌసింగ్ మంత్రి పొంగులేటి దసరాకే ఇండ్లు ఇస్తామని సంక్రాంతి వచ్చిన మోక్షం లేదన్నారు. వాటి మరమ్మతులకు సరిపడా నిధులు కేటాయించి జీవోకి వ్యతిరేకంగా జరిగిన జాబితాను రద్దు చేసి అర్హులైన జాబితాను జీవో ప్రకారం ఎంపిక చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నియోజకవర్గంలో సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తామని ఇప్పుడు మొదట జాగా ఉన్న వాళ్ళకే అనడం వల్ల అర్బన్లో కేవలం 1,600 లబ్ధిదారులను మాత్రమే గుర్తించారన్నారు. జాగా లేని పేద మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉన్నారని, వారికి నష్టం జరగకుండా మొదటి దశలోనే వారికి న్యాయం చేయాలన్నారు. అలాగే అర్బన్ నియోజకవర్గానికి 7,000 ఇండ్లు మంజూరు చేయాలని ఇదే విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కాంగ్రెస్ కమిటీలుగా ఉన్నాయన్నారు. కమిటీలో ప్రతిపక్షాలకు సముచిత అవకాశం కల్పించడం వల్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో ప్రభుత్వం ఆంక్షల పేరుతో కోతలు పెడుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి కోతలు పెట్టి గరీబుల కడుపు కొట్టొద్దని మంత్రిని కోరారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రేషన్ కార్డులు కట్ చేయకుండా కొత్త వారికి కూడా జారీ చేయాలని సూచించారు. 4-వీలర్ వాహనదారులకు రేషన్ తొలగించడం, కొత్తవి జారీ చేసే విషయంలో సొంత క్యాబ్, ఆటో నడుపుకునే వారిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు, మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులకు ప్రభుత్వం నుండి ఎంపిక చేసి వచ్చిన జాబితాకు చాలా తేడా ఉందన్నారు. దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 15,000 ఇవ్వాలని సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో రైతు కూలీలను ఇస్తామన్న 12,000 ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ జాబ్ కార్డు మంజూరు జరగలేదన్నారు. జాబ్ కార్డు లేని కూలీలు వేల సంఖ్య మంది ఉన్నారని, వారిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ను ఆధునిక హంగులతో పునర్నిర్మించాలని, ఆధునిక సౌకర్యాలు, వెయిటింగ్ హాల్, డిజిటల్ స్క్రీన్, పార్కింగ్, సెక్యూరిటీ వంటి సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రం అందించారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని, అలాగే నియోజకవర్గానికి రావాల్సిన CDF ఫండ్ విడుదల చేయాలని, ఇదే అంశం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగిందని, CDFతో పాటు స్పెషల్ ఫండ్ వద్ద 100 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి జూపల్లికి వినతిపత్రం అందించారు. కొన్ని స్థలాలలో వాళ్ళు వేసుకున్న రేకుల ఇళ్ళ దగ్గర కూడా వీళ్ళు అవి తీసుకొని స్థలాలు తీసుకొని 2 సంవత్సరాల్లో మీకు కట్టిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాగారం ప్రాంతంలో 400 ఇళ్ళు కట్టి 4 సంవత్సరాలు అయింది. అవి శిథిలావస్థలో చేరిన తర్వాత ఒకసారి రిపేరింగ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు గత దసరా కన్నా ముందు మంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యంగా మన హౌసింగ్ మినిస్టర్ వారు వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది, దసరాకు అవి రిపేరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి. ఇప్పుడు దసరా అయిపోయి 3 ఏళ్ళు అయింది. అవి డ్రా తీయడం జరిగిందంట. ఏ నామ్స్ ప్రకారం ఏదైతే SC STలకు, BCలకు, మైనార్టీలకు ఏ విధంగా నామ్స్ ప్రకారం డ్రా తీయకుండా ఇష్టారీతిన అవి డ్రా తీయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ కళాశాల. ఆ కళాశాలలో అనేక రకాల విద్యార్థులు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు. కానీ ఆ ప్రిన్సిపల్ మాటను ఎవరు జవదాటకుండా క్రమశిక్షణగా ఉన్నారు. క్రమశిక్షణకు మారు పేరు పొందిన ఆ ప్రిన్సిపల్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. మంత్రివర్గం విస్తరణ మాత్రం ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. గత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 4 సీట్లను కైవసం చేసుకుంది. బోధన్, రూరల్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్లో చేరడంతో ఆ సంఖ్య 5కు చేరింది. గతంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలోనే పనిచేసిన అనుభవం, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. అధికారంలో లేని సమయంలో సైతం క్యాడర్కు ధైర్యాన్నిస్తూ పార్టీని పోషిస్తూ వచ్చారు. అలసిపోకుండా పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు అవినీతికి చోటు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంటి వద్దకు రాగానే జిల్లాలోని మిగతా నియోజకవర్గాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధైర్యం చెబుతూ వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచే విధంగా పనిచేయాలని సుదర్శన్ రెడ్డి సూచిస్తున్నారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయపరుస్తూ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ మిస్టర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తూ ముందుకు సాగుతున్న సుదర్శన్ రెడ్డికి అధిష్టానం ఎప్పుడు మంత్రి పదవిని అప్పగిస్తుందో అని కాంగ్రెస్ క్యాడర్ ఎదురు చూస్తోంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో ప్రతిష్టాత్మక 4 పథకాలను అమలు చేయడానికి జిల్లా యంత్రాంగాల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీస్ సంఘంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమీక్షలో ఉమ్మడి జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం సపోజ్ నిజామాబాద్ జిల్లా తీసుకుంటే మొత్తం కూలీల సంఖ్య 4,37,000, జాబ్ కార్డ్స్ 2,50,000. గౌరవ సభ్యులు మాట్లాడుతూ యాక్టివ్ జాబ్ కార్డు సంఖ్య 1,70,000. 23 నెలలు కేవలం 85,000 మంది ఈ యొక్క 20 రోజులు పనిచేసిన వాళ్ళు 85,000 మంది ఉన్నారు. అంటే మరి మిగతా వాళ్ళు లేదన్నప్పుడు ఈ 2,50,000 జాబ్ కార్డ్స్ లో ఇలా రైతులు కూడా అంటే భూములు ఉన్న వాళ్ళు లొంగరు. దాన్ని మనం విస్మరిస్తాము. అంటే నంబర్ వ్యత్యాసం ఉంది కదా, ఇంతమంది తగ్గిపోయినాడు. 70 లక్షల మంది రైతాంగానికి రైతు భరోసా కావచ్చు, గత రైతు బంధు 70 లక్షల కుటుంబాలు. సో 70 లక్షల కుటుంబాలంటే యావరేజ్ పర్ ఫ్యామిలీ 4 మెంబర్స్, తల్లి తండ్రి, ఒక కొడుకు నలుగురు. సో 70 లక్షల. నగరంలోని పోలీస్ లైన్లో భరోసా సెంటర్ను ఆదివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నగరంలో భరోసా సెంటర్లోని ఉద్యోగినులతో మంత్రి జూపల్లి మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డీజీపీ జితేందర్, ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, సిపి సింధు శర్మ తదితరులు పాల్గొన్నారు. సెంటర్స్ ఏదైతే ఈ రోజున ఇనాగ్రేట్ జరిగిందో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో, ఇటువంటి భరోసా సెంటర్లు రాష్ట్రంలో సుమారుగా 29 దాకా ఉన్నాయి. ఈ గడిచినటువంటి 5-6 సంవత్సరాల్లో బహుశా ఒక 11,000 కేసులు ఎవరైతే మహిళల పైన వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం, మానసికంగా కావచ్చు, అట్లాగే సెక్చువల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో జరుగుతుందో అటువంటి బాధితులకు ఈ సెంటర్స్ భరోసా కల్పిస్తుంది. ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ కల్పించి జీవితంలో విరక్తి అనేది రాకుండా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఇటువంటి సంఘటనలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవడానికి ఇవి బాగా సహకరిస్తూ ఉన్నాయి. ఐ అప్రిషియేట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ది స్టాఫ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో భరోసా సెంటర్ ఇనాగరేట్ చేయడం జరిగింది. మన ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు మరియు షబ్బీర్ అలీ గారు, డీజీపీ గారు, ఐజీ సార్ అండ్ గౌరవ ప్రజాప్రతినిధులందరి ఆధ్వర్యంలో భరోసా అన్నది ఇట్ ఈస్ అ విక్టిమ్ ఫ్రెండ్లీ సెంటర్ అవే ఫ్రమ్ పోలీస్ స్టేషన్ అండ్ హాస్పిటల్స్. ఇప్పుడు ఇక్కడ 4 రకాల సేవలు అందించబడతాయి: పోలీస్, మెడికల్, లీగల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. మన రాష్ట్రం మొత్తం మీద 29 సచ్ సెంటర్స్ ఆర్ దేర్, భరోసా సెంటర్స్. కాగా 29లో 10 పర్మనెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. మనది వన్ ఆఫ్ దోస్ బిల్డింగ్స్. ఇది మెగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక 2 crore-తో ఈ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ టు కంప్లీషన్ చేయడం జరిగింది. ఒక 7,500 SFT బిల్డింగ్. సో విక్టిమ్స్ ఎవరైనా కూడా, అంటే విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్, సెక్షువల్ హెరాస్మెంట్, అదర్ సెక్షువల్ అఫెన్సెస్, వన్స్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, వాళ్ళకి ఎనీ కౌన్సిలింగ్, ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ ట్రామాకి గురై ఉంటారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము అండ్ వాళ్ళకి ఏదైనా మెడికల్ ఫెసిలిటీ హెల్ప్ అవసరమైతే అది, అండ్ కాంపెన్సేషన్ కోఆర్డినేట్ చేయడము ప్రభుత్వం నుంచి కానివ్వండి. నగరంలోని జీజీ కళాశాల 1975-1981 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గిరిరాజ్ కళాశాలలో ఘనంగా జరిగింది. కళాశాల అభివృద్ధికి మేము సైతం అంటూ వారు ముందుకు వచ్చారు.
నగరంలోని జీజీ కళాశాల 1975, 1981 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గిరిరాజ్ కళాశాలలో ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలిసి జీజీ కళాశాల అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు, శివప్రసాద్ మరో పూర్వ విద్యార్థి ఐఏఎస్ కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గిరిరాజ్ కళాశాల అభివృద్ధికి తాము పాటుపడతామన్నారు. ఈ ఏడాది పలువురు పూర్వ విద్యార్థులు వేలాది రూపాయలు కళాశాల అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చారు. గిరిరాజ్ కళాశాలలో చదివి నేడు మేము ఈ విధంగా స్థిరపడడం ఆనందంగా ఉందన్నారు. కళాశాల అభివృద్ధి కోసం మరింత మంది పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈరోజు జ్యుడిషియన్స్ వాళ్ళ 3వ వార్షికోత్సవం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా గిరిరాజ్ కళాశాలలో జరిగినటువంటి 75 to 81 బ్యాచ్లో పూర్వ విద్యార్థులంతా కూడా ఈరోజు జీజీ కాలేజ్ ఆడిటోరియం లోపల సభ నిర్వహించడం జరిగింది. సమావేశమైనము. ఇందులో దాదాపుగా 120 మంది సమావేశమైనరు. ఇందులో ఈ కాలేజీలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు వర్తింపజేస్తామని కలెక్టర్లతో, వీసీలతో మంత్రులు సీఎస్ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఆహార భద్రత కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతర ప్రక్రియగా అమలు చేయడం జరుగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆయా పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని గుర్తు చేశారు. వాటికి సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయన్నారు. ఇంకనూ ఎవరైనా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే అలాంటి వారు కూడా ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించనున్న గ్రామ సభలలో కూడా అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. వీలు పడని వారు ప్రజాపాలన సేవా కేంద్రాలలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు అందించవచ్చని సూచించారు. ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలిస్తూ అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వం ఆయా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు లోను కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా రేషన్ కార్డులు, ఇతర పథకాల కోసం తెల్ల కాగితాలపై వచ్చిన దరఖాస్తును సైతం పరిశీలించి అర్హులకు ప్రయోజనం చేకూరుస్తామని వెల్లడించారు. అర్హులైన చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవల జరిపించిన సామాజిక ఆర్థిక సర్వేలోనూ రేషన్ కార్డులు అవసరం ఉన్న కుటుంబాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. తమకు ఆహార భద్రత కార్డు రాలేదని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, ఇతర పథకాలు అందజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రులు వివరించారు. ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునే వారి నుండి అర్జీలు స్వీకరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రులు సీఎస్ సూచించారు. ఇలాంటి గందరగోళం, తప్పిదాలకు తావు లేకుండా గ్రామ సభలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు పసుపు బోర్డు రావడం అభినందనీయమని, కానీ విదేశీ దిగుమతులను తగ్గిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇది కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యం కాదని, అందులో ఎంపీ అరవింద్తోనే బోర్డు ఏర్పాటు కాలేదని ఆమె మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. పసుపు రైతులు అన్ని పార్టీల ఉద్యమాలతోనే నేడు పసుపు బోర్డు సాకారమైందన్నారు. గత 10 ఏళ్లలో దిగుమతులు రెట్టింపయ్యాయని, కేంద్రం వెంటనే స్పందించి నియంత్రించాలని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ఎంతో ముఖ్యమైన బోర్డు ప్రారంభోత్సవానికి కనీసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో సుమారు 30 సార్లు ప్రధాని, కేంద్ర మంత్రులకు లేఖలు రాశానన్నారు. బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు మద్దతు ధర 15,000 రూపాయలు కల్పించాలని పోరాడానన్నారు. చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు, పీయూష్ గోయల్ గారు, అట్లానే బండి సంజయ్ గారు, మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతాం. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తాము. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసింది తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్
అర్సాపల్లి మాజీ కార్పొరేటర్ వెంకటేష్ నివాసంలో ఏఐసీసీ నేత మధుయాష్కి గౌడ్ తేనేటి విందులో పాల్గొన్నారు. నగరంలోని 14వ డివిజన్ అర్సాపల్లి మాజీ కార్పొరేటర్ కులాచారి వెంకటేష్ నివాసంలో ఏఐసీసీ నేత మధుయాష్కి గౌడ్, ఏఐసీసీ సభ్యురాలు పుప్పాల శోభ తేనేటి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జావిద్, దయాకర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆలూరు మండలంలోని రామచంద్రపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీలకు చెందిన 150 మంది ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆలూరు మండలం రామచంద్రపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి చెందిన 150 మంది కార్యకర్తలు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కుర్మా కుల సంఘ సభ్యులు షాల్వా, గుర్రపిల్ల సన్మానం చేశారు. రామచంద్రపల్లి గుత్ప అభివృద్ధి కమిటీ వినయ్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముక్కిర విజయ్, మాక్లూరు మండల అధ్యక్షులు రవి ప్రకాష్, గ్రామ అధ్యక్షులు సఖ్య ప్రభాకర్, పిఎస్సిఎస్ చైర్మన్ అశోక్, మాజీ సర్పంచ్లు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపల్లి గ్రామ ప్రజలకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ రామచంద్రపల్లికి ఎన్నోసార్లు రావడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు మనము ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ కార్యకర్తకైనా కానీ బాగలేకపోయినా, ఏదన్నా మీరు పండగ చేసుకున్నా పిలవగానే వచ్చి ఎన్నో రకాలుగా నా వంతుకి ఆర్థిక సహాయం చేసినాం. కానీ గత ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో మరి నేను బీజేపీలోనే ఉన్నాను ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ బాగా తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేసినందుకు రావడం జరిగింది. అయినా నాకు బాధ లేదు. మన ప్రభుత్వం వచ్చింది, మన రేవంత్ అన్న పాలన వచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన, పేదల పక్షాన పనిచేసే పార్టీ. ఈ గ్రామంలో గతంలో మన సర్పంచులు చెప్పినట్టు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. పక్కకే కనబడుతుంది, స్కూళ్ళకి శిలాఫలకం కనబడుతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులే ఉన్నారు. రోడ్లు వేసినా కాంగ్రెస్ వేసింది. మీకు సొసైటీ అర్సాపల్లి యోగా కేంద్రం రాబోయే కాలంలో జాతీయ అవార్డు తీసుకోవాలని ఏఐసీసీ నేత మధుయాష్కి గౌడ్ ఆకాంక్షించారు. నగరంలోని అర్సాపల్లి 14వ డివిజన్లో గల స్వామి వివేకానంద యోగా కేంద్రం సిల్వర్ జూబ్లీ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ఏఐసీసీ నేత మధుయాష్కి గౌడ్, గడుగు గంగాధర్రావు, కొండ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ ముచ్కూరి లావణ్య నవీన్, బాలశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివేకానంద యోగా కేంద్రంలో చేపట్టిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉదయం యజ్ఞం, లలిత సహస్రపారాయణం, యోగా విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ నేత మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ వేలాది మందికి యోగా శిక్షణ ఇచ్చిన ప్రభాకర్ను అభినందించారు. రాబోయే కాలంలో అర్సాపల్లి యోగా కేంద్రం అవార్డులు తీసుకోవాలని కోరారు. అనంతరం యోగా కేంద్ర అధ్యక్షులు ఇంద్రకరణ్ రెడ్డి వారి బృందంచే ముఖ్య అతిథులను సన్మానించారు. ప్రభాకర్ సార్కి రాష్ట్ర స్థాయి అవార్డు కూడా అందాల్సిన అవసరం ఇవాళ పోలీస్ శాఖకి కాకుండా, మా అందరికీ కాకుండా, మీ అందరికీ కాకుండా, నిజామాబాద్ జిల్లానే కాకుండా పక్క జిల్లాల్లో కూడా యోగా కేంద్రాలు విస్తరించిందంటే అది కేవలం ప్రభాకర్ సార్ యొక్క కృషి. వారు చెప్పినట్టుగా యోగా ద్వారా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఎంత బాగా జరుగుతుంది, పైసా ఖర్చు లేకుండా. నా భార్య డాక్టరు. ఇవాళ ఏదైనా రోగం వస్తే అత్యంతగా నష్టపోయి అప్రపాలయ్యేది. శరీరమంతా బూడిద రాసుకొని మనుషుల పుర్రెలను చేత పట్టుకొని కుంభమేళాలో అఘోరాలు దర్శనమిస్తున్నారు. కాలుతున్న శవాల మధ్య కాలం గడుపుతుంటారు వీరు. తిండి, నిద్ర, ధ్యానం, శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్నీ అక్కడే. శరీరం అంతా బూడిద రాసుకొని మనుషుల పుర్రెలను చేత పట్టుకొని తిరుగుతూ, మృతదేహాలను తింటూ, గంజాయి తాగుతూ శ్మశానాల్లో నగ్నంగా సంచరిస్తుంటారు. కుంభమేళ జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరి అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థం ఉంది. కానీ వీరి వేషధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతి గొలుపుతాయి. అదే సమయంలో వీరి పట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.
నవీపేట్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను నమ్మొద్దని 10 ఏళ్లు దోచుకుని తిని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధిస్తున్న పన్నుల భారం సామాన్యులపై తీవ్రంగా పడుతుందని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ నాయకులు దోచుకుని తినడానికి తప్ప సామాన్యులకు ఒరిగిందేం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతామని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి దిశగా దూసుకెళ్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ నందన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నవీపేట్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భగవాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మోస్రా సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి చదువుకున్న వారు వాళ్ళతో పని తీసుకోకుండా వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళని ఇవ్వాలి. పని చేయకుంటే అప్పుడు మనకి ఎప్పటికీ ఎంత నష్టం. పోస్ట్ ఉంటుందో తీసేస్తామో అది దాన్ని బట్టి చూద్దాం. అర్థమైందా? ప్రతి దాంట్లో ఇరిగేషన్లో కానీ దేంట్లైనా కానీ ఇప్పుడు తహసీల్దార్ ఉన్నాడు, ఎండిఓ గారు ఉన్నారు. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మనం కొన్ని ఆధార్లు ఒక కాదు, బ్యాంకులు ఒక కాదు, పేరు చిన్న పేరు మిస్టేక్తో అందరికి వచ్చినాయి. 90% వచ్చినా 10 మందికి రాలేదు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని ఆర్మూర్ మండలంలోని అంకపూర్ గ్రామంలో గల ఆయన నివాసంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జగిత్యాల ఇన్ఛార్జ్ బోగ శ్రావణిలు, పలువురు బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పసుపు రైతుల కళను సాకారం చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని, పసుపు బోర్డు కోసం కృషి చేసిన జిల్లా ఎంపీ అరవింద్కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జిల్లావాసికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా పదవి దక్కడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నవజాత శిశువులను వదిలి వెళ్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకో చోట ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నవజాత శిశువులను వదిలి వెళ్లే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేడు మాక్లూరు మండలంలోని చిక్లి గ్రామంలో నవజాత శిశువును పారవేసిన ఘటన వెలుగు చూసింది. ఇదిలా ఉంటే ఇటీవల అర్సపల్లిలోని డ్రైనేజ్లో నవజాత శిశువును పారవేశారు. ఈ విధంగా రోజుకో చోట నవజాత శిశువులను పారవేస్తూ మానవత్వం మర్చిపోతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతుండడంతో పలువురు మండిపడుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని 83వ వారం నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజు మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శంకర్, భూమయ్య, సాయన్న, సత్యనారాయణ గౌడ్, అరుణ్, జీవన్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేశ ప్రధాని సెప్టెంబర్ 10, 2023 నుండి ప్రతి ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని పిలుపునివ్వడంతో తమ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో 69 వారాలుగా ప్రతి శనివారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో గల హనుమాన్ ఆలయాల్లో కాలనీవాసులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు సూచన మేరకు దేశవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణము ప్రజలందరూ చేయాలనే కోరిక మేరకు ఆర్మూర్ హౌసింగ్ బోర్డు కాలనీ నందు హనుమాన్ దేవాలయం నందు సెప్టెంబర్ 10, 2023 నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికీ దాదాపు 69 వారాలు పూర్తి చేసుకున్న విజయవంతంగా. మొదట్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ, ప్రజల్లో కదలిక లేనప్పటికీ చాలామంది ఈరోజు దాదాపు 50 మంది మహిళలు, 50 మంది పురుషులతో ప్రతి శనివారము ఉదయము మళ్ళీ సాయంత్రం కూడా
హనుమాన్ చాలీసా పారాయణం విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఏర్గట్ల గ్రామానికి చెందిన 6 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో చెక్కులు మంజూరయ్యాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివనుల శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్లో గాయపడి తలకు తీవ్ర గాయాలతో వెంటిలేటర్పై నిమ్స్లో చికిత్స పొందుతున్న పేషెంట్కు 2 లక్షల ఎల్ఓసిని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన నిజాముద్దీన్ ఇటీవల ప్రమాదవశాత్తు యాక్సిడెంట్కి గురై తలకు తీవ్ర గాయాలతో నిమ్స్లో చేరి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో అతని చికిత్స కొరకు ఎమ్మెల్యే వేముల 2 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. ఎల్ఓసి కాపీని సంబంధిత కుటుంబ సభ్యులకు ఈరోజు హైదరాబాద్లో అందజేశారు. నిరుపేదలమైన మాకు చికిత్స కొరకు 2 లక్షల ఎల్ఓసి ఎమ్మెల్యే మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. నగరంలోని ముబారక్ నగర్లో గల ఆలంబన వృద్ధాశ్రమంలో బిందుప్రియ జైస్వాల్కు మిస్ ఇండియా వచ్చినందుకు వృద్ధులకు అన్నదానం చేశారు. నగరంలో ముబారక్ నగర్ ఆలంబన వృద్ధాశ్రమంలో బిందుప్రియ జైస్వాల్ అక్షయపాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వర్తించిన మిసెస్ ఇండియా తెలంగాణ అవార్డు విన్నర్ తన వంతు సహాయంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వృద్ధులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వారి బాగోగులు తెలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే ఇందులో ఆలంబన చైర్మన్ కె రుక్మారెడ్డి, ఆర్ వాసుగౌడ్, బాస వెంకటరాజ్, తల్లి బాస పద్మ వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. నమస్కారము. నేను మిసెస్ ఇండియా తెలంగాణలో విన్ అయ్యాను కనుక ఈ ఒక సేవ చేయాలి అని అనుకున్నాను. ఫస్ట్ మన తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్లో, ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది ఇక్కడే, మన రూట్స్లో ఫస్ట్ సేవ చేయాలి అని స్టార్ట్ చేద్దామని ఈ ఆలంబన వృద్ధాశ్రయంలో అందరి ఎల్డర్ మెంబర్స్కి ఈరోజు భోజనం పెడదామని వచ్చాను. ఈ నగరంలోని బాపూజీ వచనాలయంలో సభ్యత్వ రుసుం పెంచడం సరైంది కాదని బాపూజీ వచనాలయ పోరాట సమితి నాయకుడు కోనేరు సాయికుమార్ పేర్కొన్నారు. నగరంలోని హమాల్వాడీలో గల కోనేరు సాయికుమార్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాపూజీ వచనాలయ పోరాట సమితి ఆధ్వర్యంలో కోనేరు సాయికుమార్, కన్వీనర్ బంగారు సాయిలు, అంబేద్కర్ దళిత సేన జిల్లా అధ్యక్షులు భీమరావు గైక్వాడ్, దిగంబర్ తదితరులు ఈ బంగారు సాయిలు, భీమరావు గైక్వాడ్ మాట్లాడారు. బాపూజీ వచనాలయంలో నియామకాల్లో 10 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 3750 రూపాయలకు పెంచి ఎవరూ సభ్యులు కాకుండా అధ్యక్షులుగా చలామణి అవుతున్న భక్తవత్సలం చేయడం జరిగిందని, సభ్యత్వం పెంచక ముందే ఆయన ఇంట్లో 20 ఓట్లు, ఆయన ఇంటి ఎదురుగా ఉన్న కోశాధికారిగా ఉన్న ఇంట్లో 20 ఓట్లు, ఆయన స్నేహితుల ఇంట్లో 5-10 చొప్పున మొత్తం 200 వరకు కోట్లు నమోదు చేసుకుని ఎన్నికల్లో ఎవరు సభ్యత్వం కాకుండా చేశారని, అంతకుముందు ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకుండా 5 ఏళ్లు సభ్యత్వం ఉన్న వాళ్ళు అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారికి 2 ఏళ్లు సభ్యత్వం ఉన్న వాళ్ళు ఉపాధ్యక్షుడు చేయాలని నిబంధన పేరుతో పోటీ చేయకుండా నిలువరించారని, అంతేకాదు మంత్రంగా ఎన్నికలు జరిపించుకొని గెలిచామని చెప్పుకుంటూ ఎన్నికల్లో అవినీతి అక్రమాలకు తెరతీశారని, ఈ విషయాలపైనే హైకోర్టులో రిపిటిషన్ పెండింగ్ లో ఉందని, అంతేకాకుండా డిజిటల్ లైబ్రరీ నిర్మాణం పేరుతోనే హెరిటేజ్ బిల్డింగ్ ను ఖర్చు చేస్తున్నారని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజు ఒకరిని తీసుకెళ్లి షాల్వా కొనిచ్చి సన్మానించుకుంటున్నారని, దాని ద్వారా క్లీన్ సర్టిఫికేట్ పొందాలని చూస్తున్నారని, అందుకే మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. బాపూజీ వచనాలయం గురించి, వాటిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మేము ఫిర్యాదు చేసిన వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషను స్పందించి వెంటనే కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కేసు నంబరు 966/2025. వారు ఆన్లైన్లో ప్యూర్ చేసిన వెంటనే మాకు వారు కేసు నమోదు చేసినట్లు, రిజిస్టర్ చేసినట్లు మాకు ప్రింట్ చేయడం జరిగింది. కాబట్టి సందర్భంగా మానవ హక్కుల కమిషన్కు ఆడపిల్లలను చంపడం అమానుషమని బల్ల శ్రీనివాస్ అన్నారు. నగరంలోని పెద్ద బజార్లోని పోతలింగన్న గుడి పరిధిలో ఇంటి వారసుడి కోసం ఆడపిల్లలను చంపవద్దని ప్రజలలో సేవ్ గర్ల్ టీమ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలను చంపవద్దని, ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాలని కోరారు. సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయండి, ఆడపిల్లలను ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో వెళ్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇంటి వారసుడి కోసం ఆడపిల్లలు చంపాలని చూస్తున్నారు ఎవరైనా. మనం మహారాష్ట్రలో మొన్న పర్బాన్లో కూడా చూడడం జరిగింది. 3 ఆడపిల్లలు పుట్టారని, చివరి ఆడపిల్ల పుట్టిందని చెప్పి నడి రోడ్డు మీద కాలబెట్టడం జరిగింది.
మిగిలిన 2 పిల్లలు అనాథలు కావడం జరిగింది. ఎవరి కూడా ఇంటి వారసుడి కోసం ఆడపిల్లలు చంపొద్దు. సో మనం చూడొచ్చు, తాయి పడేసి సీసాల కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏర్పాటు చేశారు, 1972 యాక్ట్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు, వన్యప్రాణులను సేవ్ చేయాలని. సో ఆడపిల్లల యొక్క పుట్టుక కోసం ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ గారి కలవాలని నేను చాలా 8 years నుంచి పోరాటం జరుగుతుంది. మనం రీసెంట్గా చూడొచ్చండి, నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఐక్య ఉద్యమాలతోనే సమస్యలకు పరిష్కారం, కార్మిక కర్షక పోరాటాలను ఉధృతం చేయాలని సిఐటియు నాయకులు నూర్జహాన్ వెంకటరాములు పిలుపునిచ్చారు. 1982లో తమిళనాడులో రైతాంగం హక్కుల కోసం జరిగిన కార్మిక కర్షక రైతాంగ ప్రదర్శనపైన ఆనాటి ప్రభుత్వం విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో 10 మంది నాయకులు అక్కడికక్కడే చనిపోయారు. వారిలో 4 వ్యవసాయ కార్మికులు, 3 రైతులు, 3 కార్మికులు ఉన్నారని వారి పోరాటాన్ని స్మరించుకుంటూ జనవరి 19న 3 సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిజామాబాద్ పట్టణంలోని నాందేవాడ సిఐటియు భవన్ నుండి అమల్వాడి చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోర్షోబన్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ ఆనాడు కార్మిక కర్షక నేతలు లేవనెత్తిన కోరికలు నేటికి నెరవేరలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బెనారస్ నగరంలో కార్మిక వర్గ ప్రదర్శనపైన జనవరి 19 నాడు ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు యంత్రాంగాన్ని ఉపయోగించి కాల్పులు జరిపిందని, నిర్బంధంతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిందని చెప్పారు. నేడు అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక కోడ్ల పేరుతో 44 కార్మిక చట్టాలను 3 కోడ్లుగా మార్చి నిర్బంధ శ్రమదోపిడికి పూనుకోవాలని చూస్తుందని చెప్పారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను పూర్తిగా హరించడం కోసం ప్రయత్నం జరుగుతుందని అన్నారు. 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూసిందని, పూర్తిగా మార్కెట్ను ప్రైవేట్ పరం చేయబోతున్నారని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి రైతాంగ బోర్డులకు మీటర్లు బిగించి డబ్బులు వసూలు చేయాలని చూస్తుందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న పోరాటాలకు భయపడి గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు వీటిని వెనక్కి తీసుకుంటామని చెప్పిన హామీ నేటికి నెరవేరలేదని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకుండా ఎత్తివేయాలని కుట్ర జరుగుతుందని చెప్పారు. ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ మాస్టర్, ఆధార్ కార్డు అనుసంధానం పేరుతో కూలీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. బడ్జెట్లో నిధులను పూర్తిగా తగ్గించిందని, దీనివల్ల పెద్ద ఎత్తున పని దినాలు పడిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లెప వెంకటేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కార్మిక కర్షక ఐక్యత ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకు నిర్వహిస్తున్నామంటే 1982లో జనవరి 19వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు మొత్తం దేశవ్యాప్తంగా నవిపేట మండలంలోని పోతంగల్ గ్రామంలో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్తో పశువుల పాక గడ్డివాము దగ్ధమైంది. నవిపేట మండలం పోతంగల్ గ్రామంలో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్తో పశువుల పాక గడ్డివాము దగ్ధమైంది. ఈ పాకలో ఉన్న 2 ఆవులు సజీవ దహనమయ్యాయి. మరో 6 పశువులకు గాయాలయ్యాయి. సుమారు 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు సాయిబాబా తెలిపారు. బోర్గాంపి జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా జరిగింది. బోర్గాంపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1992-93 సంవత్సరానికి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మొదటగా ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుదాం, సరస్వతి మాతకు పూలదండతో జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానిస్తూ వారు బోధించిన పాఠాల వలన మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని బోధించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇంకా ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాతో పాటు చదివిన విద్యార్థులు మాయందు లేకపోవడం, వారికి 2 నిమిషాలు మౌనం పాటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారు భగవంతుని కోరుకున్నారు. ఇంకా ఈ ఆత్మీయ సమ్మేళనంలో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఎంతో సంతోషంగా గడిపామని వారు తెలిపారు. చిన్ననాటి స్నేహితుల మధ్య పరిచయాలు తెలుపుకుంటూ సంతోషంగా గడిపామని వారు తెలిపారు. ఎల్లవేళలా మేము చదివిన ఈ పాఠశాలకు అభివృద్ధికై అండగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రైవేట్ కన్సల్టెంట్. టీచర్లందరికీ నమస్కారం. సో యాజ్ ఎ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప ఇంటర్ 2nd year, బాబు 9th class. థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు ధన్యవాదములు. ఈ ప్రోగ్రామ్ ఇట్లా సక్సెస్ చేసినందుకు పేరు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇట్లనే టీ స్పిరిట్ ఉండాలి, అందరూ కలవాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే గోనెరెడ్డి సంఘ భవన నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఆ సంఘ నేతలు, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యేకు గోనెరెడ్డి సంఘ కులస్తులతో కలిసి ప్రత్యేకంగా వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తమ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చి నిధులు మంజూరు చేయకుండా అంతలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో నిధులు నిలిపివేశారని, తమకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఏర్పడిందని, అందుకే తమ సంఘ భవన నిర్మాణాన్ని కోసం ప్రత్యేక నిధులు వెచ్చించి గోనెరెడ్డి సంఘంలో ఉన్న పేద ప్రజలకు వారు జరుపుకునే వివాహ ఇతర ఫంక్షన్లకు తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లు జరుపుకునేందుకు వీలుగా ఉంటుందని, అందుకే తక్షణమే నిధులు మంజూరు చేయించేలా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ యువ నాయకుడు విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డను తల్లి వదిలివేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున స్థానికంగా రోడ్డుపై ఓ పేపర్లో చుట్టి పసికందును వదిలివేశారు. ఉదయం వేళ పసిపిల్ల ఏడుపులు విని గమనించిన స్థానికులు షాక్కు గురయ్యారు. అప్పుడే పుట్టిన పసిపాపను ఒడ్డును కూడా కత్తిరించకుండానే రక్తపు మరకలతోనే పేపర్లో చుట్టి వదిలేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పసిపాపను అంగన్వాడీ టీచర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. సంబంధిత పసికందు మాక్లూరు మండల కేంద్రంకు చెందినవారా లేక ఇతర ప్రాంతం నుంచి వచ్చి వదిలేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా పథకానికి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించడానికి నియమించిన విచారణ టీంలు వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలని వీసీలో మంత్రులు ఆదేశించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఆహార భద్రత కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతర ప్రక్రియగా అమలు చేయడం జరుగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆయా పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని గుర్తు చేశారు. వాటికి సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయన్నారు. ఇంకనూ ఎవరైనా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే అలాంటి వారు కూడా ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించనున్న గ్రామ సభలలో కూడా అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. వీలు పడని వారు ప్రజాపాలన సేవా కేంద్రాలలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు అందించవచ్చని సూచించారు. ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలిస్తూ అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వం ఆయా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలకు లోను కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా రేషన్ కార్డులు, ఇతర పథకాల కోసం తెల్ల కాగితాలపై వచ్చిన దరఖాస్తును సైతం పరిశీలించి అర్హులకు ప్రయోజనం చేకూరుస్తామని వెల్లడించారు. అర్హులైన చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవల జరిపించిన సామాజిక ఆర్థిక సర్వేలోనూ రేషన్ కార్డులు అవసరం ఉన్న కుటుంబాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. తమకు ఆహార భద్రత కార్డు రాలేదని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, ఇతర పథకాలు అందజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రులు వివరించారు. ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునే వారి నుండి అర్జీలు స్వీకరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రులు సిఎస్ సూచించారు. ఇలాంటి గందరగోళం, తప్పిదాలకు తావు లేకుండా గ్రామ సభలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళాకు దేశ నలుమూలల నుండి విశేష స్పందన లభిస్తుంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు పోటీ పడుతున్నారు. కుంభమేళాలు సాధువులు, ఇతర పవిత్ర పురుషులు సమావేశమయ్యే వేదిక. సాధు అఖాదాలు చాలా ఉత్సుకతను ఆకర్షిస్తాయి. సాధారణ వ్యక్తులు వారిని కలుసుకొని వారి నుండి నేర్చుకోవచ్చు. హిందూ మతంలో గంగ యొక్క ప్రాముఖ్యత బాగా తెలిసినప్పటికీ క్షిప్ర విష్ణువు హృదయం నుండి అతని వర అవతారంలో ఉద్భవించిందని నమ్ముతారు. గోదావరిని తరచుగా దక్షిణ గంగా అని పిలుస్తారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కృపాకర్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. కృపాకర్ రెడ్డి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్సీ కవిత ఆ భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అవంతి, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు రథయాత్ర చేరుకుంది. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 1000 గొంతుకలు లక్ష డప్పుల రథయాత్ర కొనసాగుతుందని, ఈ రథయాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 58 అన్ని మండలాలు తిరిగి మాదిగలను చైతన్యం చేస్తుందని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో సాధించుకోవడానికి ఫిబ్రవరి 7 నాడు హైదరాబాద్లో జరిగే 1000 గొంతుకలు లక్ష డప్పులు సాంస్కృతిక మహాప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఫిబ్రవరి 7 వరకు వశీకరణ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తే విజయోత్సవ ప్రదర్శన ఉంటుంది, లేకపోతే వర్గీకరణ వ్యతిరేక శక్తులు అడ్డుపడుతున్న వారి చావు డబ్బుల మోత ఉంటుందని తెలిపారు. ఈ నెల 23న నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నిర్వహించు ఉమ్మడి జిల్లాల సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ కళామండలి జిల్లా అధ్యక్షులు నల్ల మహేందర్ మాదిగ, డప్పు కళాకారులు మండలి అధ్యక్షుడు డప్పు సంతోష్ మాదిగ, నవీన్ మాదిగ, డోల నర్సింగ్, దుషాంత్, పద్మ, శ్రీజ, ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోషెట్టి మాదిగ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగపూర్లో క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం. తెలంగాణలో పెట్టుబడులపై చర్చ. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తాం. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో జరిగిన సమీక్షలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో చలి తీవ్రతను లెక్క చేయకుండా అల్పాహార సేవ చేస్తున్న మంగిరాములు మహారాజ్ భక్త బృందం. పెద్ద ఎత్తున భక్తులు హాజరై టిఫిన్ స్వీకరణ. నిజామాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలో సాంకేతిక నైపుణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కృషి. నగరంలోని సుభాష్ నగర్లో గల మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ సిహెచ్ రజనీకాంత్తో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. పసుపు బోర్డు ఏర్పాటును స్వీకరిస్తున్నాం. క్వింటాలు పసుపునకు 15,000 రూపాయల కనీస మద్దతు ధర ఇవ్వాలి. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. ఎందరో మహాపురుషులకు వేదికైన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాపై K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న శిశు మరణాలు. K6 స్పెషల్ స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి. నవిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ఘనంగా నిజామాబాద్ జీజీహెచ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. జీజీ కళాశాల అభివృద్ధికి పాటుపడతామన్న పూర్వ విద్యార్థులు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు కాంగ్రెస్ కమిటీలుగా మారాయి. ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.